అల్లూరు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ దబ్బలపాడు గ్రామంలో 8 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అడవి జంతువులకు భయపడి 3 ఏళ్ల కిందట కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయి. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీకి ఫోన్ చేయడంతో ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అనంతగిరి ఏఈ లైన్ ఇన్స్పెక్టర్ కాలినడకన గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న సోలార్ ప్లాంట్ ను పరిశీలించారు. నివేదికను అధికారులకు పంపిస్తామని చెప్పారు. భోజనాలు ఎక్కడ మాకు ఎక్కడ చెప్పిస్తే ఆడికి త్వరగా వెళ్ళిపోగలరా? గుమ్మకోట నుంచి త్వరగా వెళ్ళిపోతామా? బాగుందా? ఇదేం డిస్టెన్స్ కవర్ అవుతుంది? తగ్గుతుందా? దానికి దీని డిస్టెన్స్ తగ్గుతుందా? అప్పుడు పూర్వం నుంచి ఉన్నదండి జాలపాడు. అప్పటి నుంచి అన్నారు కానండి, ఇప్పుడు కరెంటు అప్పటి నుంచి లేదండి. ఏదో అనుకున్నారండి, అది మా అర్థమంతా ఎవడు ఇప్పుడు మీనాడు చెప్పినట్టు భోజనం లేదు చెప్పలేదండి. తర్వాత దానికి ఏం చేయాలంటే, నా పేరు కోసారు అప్పుడు జవలపాడు, కానీ ఎవడైనా మాకు చూపలేదండి. ఇప్పటికీ ఇంతవరకైనా ఎవరు మాకు కాపాడలేదండి. కొండల మీద ఉన్నామండి, కొండల మీద ఉన్నాయి కానీ ఒక నైట్ ఉన్నదే, ఒక రోడ్డు ఉన్నదే, ఒక బాట్ ఉన్నదే, బస్ ఉన్నదే, కానీ దానికి తీరు ఏంటండి, అక్కడ మార్మూలు ఉన్నారని ఎవడైనా ఇప్పటికీ ఇప్పటికి కూడా నాకు చూపట్లేదండి. మా తండ్రులు చచ్చుకుంటారు, ఇప్పుడు దోమలు ఉన్నారు, ముసలు ఉన్నారని ఎవరైనా ఇప్పుడు అధికారులు కూడా మొన్న వచ్చి ఏంటన్నారంటే వస్తాము అన్నారండి. అలాంటివి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా రోడ్డు లేదు, కరెంటు లేదు. ఈ సీకల్లోనూ మామూలు ఏంటంటే చిన్న బాధలు పడి ఉన్నామండి. ఏదో మీరు దయచేసి మీరని మనకి ఇదిగా మనం ఉన్నాడు, ఆ మనవాడిని ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్నాండి. గాలి పోయి ముందే పోతాంగా. ముసలు అవ్వం సార్, ఈరోజు సార్ ముందు ముసలు అవ్వ పోతా అది అప్పటికి 3 meter
అదే బాగున్నట్టు దారి సప్లై తీసుకోలేదు దారి కనబడుతుంది నా ఫోన్ దొరికేస్తాను రాయి ఉన్నాయి కదా అక్కడ దొరికేస్తాను పవన్ కళ్యాణ్ సార్ మాకు కరెంటు కావాలని మేము కోరుకుంటున్నాను సార్. మీరు ఏదో ఉపకారం చేస్తారని సార్ మేము కరెంటు కావాలని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్ పాలన కాదు ఏంటి అబ్బవతి అన్నట్టు కాదు ఈ జ్యోతులు ముడితే జ్యోతులు ఆడిపోతున్నాయి. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయండి. ఈ కొండపైదలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఉపకారం చేస్తారని మీకు చిన్న బాధపడుతున్నాము. నాకు అప్పుడు బాధ వరకు ఎందుకు ఇప్పుడు మరి